ఇది డిజిటల్ యుగం. రెండో తరగతి మూడో తరగతి నుంచి ఎడ్యుకేషన్ లో కంప్యూటర్ భాగమైపోతుంది. అలాంటప్పుడు టీనేజర్స్ కి స్మార్ట్ ఫోన్ ఇవ్వకపోతే ఎలా? నిజమే, అది అవసరం కూడా. కానీ ఆ అవసరం హద్దు మీరితే అనేక వ్యసనాలకు షార్ట్ కట్ అవుతుంది. మీ పిల్లలు నిండా మునిగిపోయారని మీకు తెలిసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎంతగా అంటే డ్రగ్స్ గ్యాంగ్ ని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్న వేళ హై స్కూల్ విద్యార్థులు డ్రగ్స్ బానిసలు అన్న నిజం బయటపడినంతగా. టీనేజ్ ఇదే గోల్డెన్ ఏజ్, ఇదే డేంజరస్ ఏజ్. పతనం దిశగా పరుగులు పెట్టడానికి టీనేజ్లో సాగే పయనమే అత్యంత ముఖ్యమైంది. మరి టీనేజ్లో ఉన్న మీ పిల్లలు ఏం చేస్తున్నారు? పేరెంట్స్, మీరెప్పుడైనా ఈ అంశం మీద ఫోకస్ పెట్టారా? మీ పిల్లల జీవితం జారుడు మెట్ల మీద మీ చేయి జారిపోవడానికి సిద్ధంగా ఉందో లేదో గమనించారా? గొలుసుకట్టు కోణంలో పతనం వైపు మీ పిల్లలు పరుగులు పెడుతున్నారా అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? లేకుంటే ఇప్పుడు చేయండి. ఆధునిక టెక్నాలజీ, ఫన్, ఇలా అనేక రూపాల్లో కొత్త కొత్త వ్యసనాలు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో మొదటిది స్మార్ట్ ఫోన్. మోడర్న్ టెక్నాలజీ ఆవిష్కరించిన అద్భుతాల్లో స్మార్ట్ ఫోన్ ఒకటి. అరచేతిలోకి ప్రపంచాన్ని తీసుకొచ్చేసింది. అందరి జీవితాల్లో భాగమైపోయింది. కానీ అవసరానికి మించి స్మార్ట్ ఫోన్ వాడితే అది వ్యసనమే. ఆ వ్యసనం కేవలం ఇంటర్నెట్లో మునిగి తేలడం వరకే పరిమితం కాదు, జీవితాలనే నాశనం చేసేస్తుంది. ఎలాగో మీరే చూడండి. స్మార్ట్ ఫోన్, అందులో ఇంటర్నెట్. నెమ్మదిగా ఫోన్ వీడియోస్ చూడడం అలవాటు అవుతుంది. ఆ తర్వాత హుక్కా, ఆపై పబ్, అక్కడి నుంచి ఆల్కహాల్. పరిస్థితి చేజారే వేళ డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు బానిసైన తర్వాత డబ్బుల కోసం క్రైమ్స్ చేయడం, సైకోగా మారడం, చివరకు దారుణ స్థితిలో మృత్యు కౌగిలిలో ఒదిగిపోవడం. ఈ గొలుసుకట్టు పతనానికి వేదిక స్మార్ట్ ఫోనే అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఇది డిజిటల్ యుగం. రెండో తరగతి మూడో తరగతిలోనూ కంప్యూటర్ అన్నది ఎడ్యుకేషన్లో భాగమైపోతోంది. అలాంటిది హై స్కూల్ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ ఇవ్వకుండా కంప్యూటర్ ముందు వాళ్ళు కూర్చోకుండా చేయడం కుదరని పని. నిజంగా నిజం. కానీ స్మార్ట్ ఫోన్ను, ఇంటర్నెట్ను అవసరాలకు మించి వాడితే అనేక వ్యసనాలకు బానిస కావడం ఖాయం. హైదరాబాద్లో డ్రగ్స్ గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో కళ్ళు బయలు గమ్మే నిజాలు వెలుగు చూశాయి. భాగ్యనగరంలోని అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నట్టు తేలింది. 13 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలు రాత్రికి రాత్రి డ్రగ్స్ ఎలా వాడేస్తారు? అది అసాధ్యం. జల్సా పేరుతో, ఫన్ పేరుతో కాస్తగా పక్కదారి పట్టి డ్రగ్స్ దాకా దిగజారిపోయారు. దీనికి స్మార్ట్ ఫోన్కి ఉన్న సంబంధం ఏంటో మీరే చూడండి. ఈ ఆన్లైన్ సెల్లింగ్ ప్లాట్ఫామ్లో కూడా కొన్ని అమ్మేశారు. దాంట్లో టెక్నికల్ ఒకసారి సిటీ పోలీస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్తో మాట్లాడతాం. కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం మెసేజ్ పంపిస్తే 10 minutes తర్వాత ఆ మెసేజ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అలాంటి ఏదైనా ప్లాట్ఫామ్ వాడారు వీళ్ళు చెప్పిన ప్రకారం. విన్నారుగా, ఆన్లైన్లోనే డ్రగ్స్ ఆర్డర్ చేసేయచ్చు. ఆ ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ రూపంలో అరచేతిలోనే ఉంటుంది. సోషల్ నెట్వర్క్ సైట్స్లో తలమునకలు కావడం అన్న స్టేజ్ దాటిన తర్వాత ఫోన్ వీడియోస్ చూడడం స్మార్ట్ ఫోన్స్ కేంద్రంగానే సాగుతుంది. స్మార్ట్ ఫోన్స్ పిల్లలకిచ్చేస్తే తమ బాధ్యత అయిపోయింది అన్న భావనలోనే చాలా మంది తల్లిదండ్రులు ఉంటున్నారు. అలానే పిల్లలు వీడియో గేమ్స్ ఆడేటప్పుడు, సోషల్ మీడియాను బ్రౌజ్ చేసేటప్పుడు తల్లిదండ్రులు కనిపెట్టొచ్చు. కానీ ఫోన్ వీడియోస్ బ్రౌజ్ చేసేటప్పుడు మాత్రం పేరెంట్స్కు ఏమాత్రం తెలియకుండా జాగ్రత్త పడతారు. బూతు వీడియోలు చూడడం అన్నది పతనానికి తొలిమెట్టు. ఒక్కసారి స్మార్ట్ ఫోన్ను చెడు ఉద్దేశంతో వాడడం మొదలుపెట్టిన తర్వాత అది అలా కొనసాగుతూనే పోతుంది. ఇంటర్నెట్లో ఆల్కహాల్ నుంచి డ్రగ్స్ దాకా సమస్త సమాచారం ఉంటుంది. ఇంటర్నెట్లో డ్రగ్స్, స్మోకింగ్, ఆల్కహాల్ గురించి సెర్చ్ చేసే యువత సంఖ్య విపరీతంగా పెరుగుతోందని గూగుల్ కూడా గగ్గోలు పెడుతోంది. అందుకే స్మార్ట్ ఫోన్ను అవసరానికి మించి అతిగా వాడేవాళ్ళు తప్పటడుగులు వేయడం అతి తేలిక. పిల్లలు మొబైల్లో ఏం బ్రౌజ్ చేస్తున్నారు, ఇంటర్నెట్లో వాళ్ళు ఎలాంటి టాపిక్స్ను సెర్చ్ చేస్తున్నారు లాంటి వాటిపై పేరెంట్స్ ఎప్పుడూ ఫోకస్ పెట్టాలి.
పేరెంటల్ కంట్రోల్కు సంబంధించేసి థర్డ్ పార్టీ డిఎన్ఎస్ సర్వర్స్ అవైలబుల్ అవుతుంటాయి. సో ఒక డిఎన్ఎస్ సర్వర్ని కనుక మన ఫోన్లో లేదా మన కంప్యూటర్లో కాన్ఫిగర్ చేసుకుంటే కనుక ఇక నుంచి ఆ పర్టికులర్ అంటే అశ్లీలమైన కంటెంట్ లేకపోతే ప్రమాదకరమైన డ్రగ్స్తో కూడిన సైట్లో ఓపెన్ కాకుండా అది బ్లాక్ చేసేస్తుంటుంది. లేదా పోర్నోగ్రఫిక్ లాంటి వాటిని చూస్తే యాంటీ పోర్న్ అనేది కొన్ని రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక పోర్నోగ్రఫిక్ కంటెంట్ అనేది మన ఫోన్లో కావచ్చు లేదా కంప్యూటర్లోనూ ఓపెన్ కాకుండా బ్లాక్ చేసేసుకోవచ్చు. సో అలాగే కొన్ని టూల్స్ని యూజ్ చేస్తే కనుక అంటే కీలాగర్ ఇలాంటివి ఎప్పటికప్పుడు వాళ్ళు ఏమేమి అప్లికేషన్స్ వాడుతున్నారు, ఎంత టైం వాడుతూ ఉన్నారు, ఎలాంటి సైట్లు బ్రౌజ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ మానిటర్ చేసేసి అది ఒక రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. దశాబ్ద కాలం క్రితం టీనేజర్ సరదాలంటే ఇంట్లో తెలియకుండా సినిమాకు వెళ్ళడం, స్కూల్ ఎగొట్టి వీడియో గేమ్స్ ఆడడం. కానీ ఇప్పుడు టీనేజర్ సరదాలన్నీ వ్యసనాలుగా మారుతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అసలు విషయం తెలిసేసరికే అంతా అయిపోతుంది. స్మార్ట్ ఫోన్, పోన్, హుక్కా, పబ్, ఆల్కహాల్, డ్రగ్స్, క్రైమ్, సైకో, డెత్. మీ పిల్లల జీవితం జారుడు మెట్ల మీద ఉంది. జాగ్రత్త. హుక్కా సెంటర్స్ మీద పోలీసులు దాడి చేస్తే దొరికేది మైనర్స్. పబ్బుల్లో తాగి వాహనాలు నడుపుతూ ప్రాణాలు తీసేస్తోంది మైనర్స్. డ్రగ్స్ గ్యాంగ్ గుట్టు కదిలిస్తే బాధితుల బ్యాచ్లో ఉండే వారందరూ స్టూడెంట్స్. వ్యసనాల ఊబిలో టీనేజర్స్ ఎంతలా మునిగిపోతున్నారో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలే. ఫన్ పేరుతో మొదలు పెడతారు, ఆ తర్వాత తమకు తెలియకుండానే పతన మంచుల దాకా వెళ్ళిపోతారు. ఇప్పుడు గుడ్ పేరెంటింగ్ అంటే పిల్లలకు ఏ లోటు లేకుండా చూడటం కాదు, పిల్లలు ఏం చేస్తున్నారో చూడటం. హుక్కా పార్లర్స్ టీనేజర్స్ ను టార్గెట్ గా చేసుకుని సాగే బిజినెస్. హైదరాబాద్ లో కాఫీ రెస్టారెంట్స్ ముసుగులోనూ హుక్కా పార్లర్లు నడిచిపోతుంటాయి. పోలీసులు దాడులు చేసిన ప్రతిసారి దొరికేది టీనేజర్స్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే టీనేజ్ లో కూడా అడుగుపెట్టని పిల్లలు. చాలా హుక్కా సెంటర్లు కిక్ కోసం డ్రగ్స్ ను కూడా పరిచయం చేస్తాయి. ఒక్కసారి ఆ మత్తుకు అలవాటు పడిన తర్వాత పదే హుక్కా పార్లర్స్ కు వెళ్లడం కోసం ఇంట్లో దొంగతనాలు చేయడం మొదలుపెట్టి క్రమంగా నేరాలకు పాల్పడడం వరకు అన్నీ చకచకా జరిగిపోతాయి. పిల్లల ఆరోగ్యం పూర్తిగా పాడైనప్పుడు లేక ఏ క్రైమ్లోనో వాళ్ళు చిక్కుకున్నప్పుడో తప్ప పేరెంట్స్ కు తెలీదు. అదృష్టం బాగుంటే పోలీసుల రైడ్లో తమ పిల్లలు దొరికినప్పుడు నిజం తెలుస్తుంది. ముందే జాగ్రత్త పడే అవకాశం దొరుకుతుంది. లేకపోతే అంతే సంగతులు. హుక్కా సెంటర్లు, పబ్లకు వెళ్లడం ఇవన్నీ జస్ట్ ఫన్ అన్న కోణంలోనే మెజారిటీ టీనేజర్స్ మొదలు పెడతారు. ఆ తర్వాత ఆల్కహాల్ కు, డ్రగ్స్ కు బానిసలుగా మారిపోతారు. స్కూల్ విద్యార్థులు కూడా డ్రగ్స్ దొరుకుతున్న వేళ హుక్కా, ఆల్కహాల్ మత్తులో మైనర్లు మునిగి తేలడంలో ఆశ్చర్యపడాల్సిందేం లేదు. ఇంటర్నెట్ నుంచి ప్రచార సాధనాలు, చుట్టూ ఉన్న వాతావరణం ఇవన్నీ కూడా పిల్లలకు వయసుకు మించిన ఎక్స్పోజర్ ఇస్తున్నాయి. అదే సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం కూడా తప్పు కాదన్న భావన సమాజంలో పెరిగిపోతోంది. ఇవన్నీ టీనేజర్స్ ను వ్యసనాల వైపు పరుగులు పెట్టేలా చేస్తున్నాయి. ఒకప్పుడు ఆల్కహాల్ తాగడమే ఒక డ్రగ్గా భావించేవాళ్ళు. ఇప్పుడు ఎన్నో రకాలైన డ్రగ్స్, హుక్కా సెంటర్స్ కానీ, లేదంటే హెరాయిన్ కానీ, కొకైన్ కానీ, లేదంటే స్నఫింగ్ మెథడ్లో ఉన్నటువంటి లాస్ట్కి చిట్ట చివరికి మనం ఉపయోగించేటువంటి ఎరైజర్ కూడా ఉపయోగించి డ్రగ్గా మార్చుకునే విధానానికి పిల్లలు దిగజారుతున్నారు. ఎందుకంటే మనం బాగా గమనించగలిగితే ఏ వయసులో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఏ వయసులో ఎటువంటి వ్యాపకాలు కలిగి ఉండాలి, ఏ వయసులో ఎలా ప్రవర్తించాలనేది పిల్లలకి మన డెవలప్మెంటల్ సైకాలజీ క్లియర్గా చెప్తుంది. అటువంటి డెవలప్మెంటల్ మెథడ్స్ని పక్కన పెట్టి కాన్సెప్ట్ మెథడ్స్ అనేటువంటి స్కూల్ వ్యవస్థలు తయారైనప్పటి నుంచి ఇటువంటి ప్రభావం ఎక్కువ జరుగుతూ ఉంది. స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ను 24 గంటలు అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్ ప్రపంచంలోని మంచిని, చెడును, సమస్తాన్ని ఒక్క క్లిక్ దూరంలో ఉంచింది. ప్రతిదీ తెలుసుకోవాలన్న ఆసక్తి టీనేజ్లో సహజం. కానీ ఆ ప్రతిదీ అన్న జాబితాలో మత్తు, బూతు చేరిపోవడం అసలు సమస్యగా మారింది. హైదరాబాద్లో తాజాగా కలకలం రేపిన కెల్విన్ డ్రగ్స్ గ్యాంగ్ కూడా సోషల్ మీడియా అడ్డాగానే స్కూల్ విద్యార్థుల్ని డ్రగ్స్ కు బానిసలుగా మార్చింది. ఒక్కో డ్రగ్ కి ఒక్కో గ్రూప్ ను తయారు చేసి సైలెంట్ గా వైలెంట్ డ్రగ్స్ సరఫరా చేసింది. ఈ కేసులో కెల్విన్, ఖుదోస్, వాహిద్ సహా ఇంతవరకు 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. వీళ్లలో అందరి ఫేస్బుక్ అకౌంట్స్ లోనూ స్కూల్ విద్యార్థులే ఉండడం పోలీసుల్ని కూడా ఆశ్చర్యపరిచింది. సరిగ్గా ఇక్కడే
పేరెంటింగ్లో మార్పు రావాలనే కోణం తన ఉనికిని చాటుకుంటోంది. లక్షల రూపాయలు ఖర్చు చేసి పిల్లల్ని చదివించడం, వాళ్ళు అడిగిందల్లా ఇవ్వడం, ఇవన్నీ గుడ్ పేరెంటింగ్ అని భావించే తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతోంది. అంతే తప్ప పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో స్నేహాలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఎలాంటి గ్రూపుల్లో ఉంటున్నారు, ఇంటర్నెట్ను ఏ అవసరాల కోసం బ్రౌజ్ చేస్తున్నారు, ఖాళీ సమయాల్లో ఏం చేస్తున్నారు, ఇలాంటి అంశాల్ని పట్టించుకోవడం లేదు. దీంతో తెలిసి తెలియని తనంతో వ్యసనాల బారిన పడుతున్న పిల్లలు తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు. నిజమే, టీనేజ్ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. వెర్రుండాలి, ఆటలకు వెర్రుండాలి, ఆకతాయితనానికి కాదు. పాటలకు వెర్రుండాలి, పాడైపోయేందుకు కాదు. సరదాలకు వెర్రుండాలి, సరదా తీరిపోయేందుకు కాదు. ఈ వ్యత్యాసం తెలుసుకునే వివేకం టీనేజర్స్కు ఉండదు. అంతా దూకుడు తప్ప. అందుకే ఇటు స్కూల్ మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి అటు పేరెంట్స్ వరకు అంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు పేరెంట్స్కు మధ్య తేడా ఏంటి? ఇద్దరి మధ్య ఒక జనరేషన్ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ పేరెంట్స్కు తెలియని అనేక విషయాలు పిల్లలకు తెలిసేలా చేస్తుంది. అదే సమయంలో పేరెంటింగ్లో కూడా బాగా మార్పు వచ్చింది. కెరీర్ కోణంలోనే పిల్లల్ని పెంచడం సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ఆలోచనలన్నీ పిల్లల్ని చదివించడం, స్కూల్స్, ట్యూషన్ ఇలానే తిరుగుతూ ఉంటున్నాయి. ఈ క్రమంలో పిల్లల ఎదుగుదల ఎలాంటి వాతావరణంలో జరుగుతుందో గమనించలేకపోతున్నారు. ఉంటే ఇంట్లో, లేకపోతే తాము సెలెక్ట్ చేసిన బెస్ట్ స్కూల్, ట్యూషన్లోనే ఉంటారు. ఇక వాళ్ళు చెడు అలవాట్ల వైపు చూసే ఛాన్స్ లేదన్న భావనలో పేరెంట్స్ ఉంటున్నారు. కానీ ఈ ధోరణి చాలా ప్రమాదకరం. అలానే పిల్లలు అడిగినవన్నీ వారికి ఇస్తూ పోవడం కూడా సమస్యల్ని తీసుకొచ్చేది. ముఖ్యంగా టీనేజ్ వచ్చేటప్పటికేంటి, వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్గా తయారవుతారు. వాళ్ళు ఆల్మోస్ట్ అడల్ట్స్ లాగా అనుకుంటారు. తల్లిదండ్రులకి తెలియనివి కూడా వీళ్ళు క్విక్ టెక్నాలజీ పిల్లలు చాలా గ్రాస్ప్ చేసేస్తారు. ఇక తల్లిదండ్రులు స్కూలు, కాలేజీ డెఫినెట్గా వెళ్ళమంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం. అయితే మేము చదువుకోము, స్కూల్కి వెళ్ళాము, కాలేజీకి వెళ్ళామని. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఈ పేరెంటింగ్లో తల్లిదండ్రులు ఈ పిల్లల ఇమ్మెచ్యూరిటీ తెలుసుకోకుండా వాళ్ళు ఎప్పుడు ఏది అడిగితే వాళ్ళకి పిల్లలు ప్రేమతోనో లేకపోతే వాళ్ళకి మన మాట వింటారు, చదువుకుంటారనే ఉద్దేశంతో చేయటం మూలాన పిల్లలకు కూడా ఏంటంటే ఈ అడిక్షన్ అలవాటు అయిపోతుంది. పేరెంట్స్, మీ పిల్లలు ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్కి అలవాటు పడ్డారని అనుమానం వస్తే వారి స్కూల్ బ్యాగ్లు చెక్ చేయండి, వారి పాకెట్స్ చెక్ చేయండి. టీనేజ్ పిల్లలు హాస్టళ్లలో ఏం చేస్తున్నారో, పార్టీల్లో ఎవరిని కలుస్తున్నారో తెలుసుకోండి. స్మెల్ని బట్టి పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడ్డారా అన్న విషయం చాలా వరకు తెలియదు. అందుకే ప్రవర్తనని అంచనా వేయాలి. స్కూల్ లేదా కాలేజ్ అటెండెన్స్, చదువుల్లో పర్ఫార్మెన్స్ని పరిశీలించాలి. డ్రగ్స్ బారిన పడితే ఎలా ఉంటుందో మీరే చూడండి. మగపిల్లల్లో మేము ఏం చేస్తాం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాం అంతేను. జస్ట్ అట్లా తిరిగేసి వస్తున్నాము. ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని మీరు టీవీ చూస్తేనేమో ఊరికే టీవీ చూస్తున్నారు అంటారు, సిస్టమ్ చూస్తే ఊరికే సిస్టమ్ చూస్తున్నాం అంటారు. కనీసం అట్లా బయట కూడా తిరగటానికి లేదా మళ్ళీ మేము. అందుకని జస్ట్ అట్లా బయట తిరిగేసి వస్తున్నాను అని చెప్తాను. అడిగితే నేను తీసుకోలేదు అని అంటున్నారు. తర్వాత లేదు, మేము బలవంతంగా టెస్టులు చేస్తేనే పాజిటివ్ వచ్చింది అలా అని చెప్పేసి మేము తీసుకున్నాము, ఇదిగో ఖచ్చితంగా మాకు పాజిటివ్ వచ్చిందని మేము గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటాం అంటున్నారు. స్మార్ట్ ఫోన్ లేకపోతే పిల్లలు అప్డేట్ కాలేరు. కానీ ఇంటర్నెట్లో ఉన్నదంతా అప్డేట్ అయిపోతే ఇక అంతే సంగతులు. ఫన్ లేకపోతే ఒత్తిడిలో పిల్లలు చిత్తైపోతారు. కానీ ఆ ఫన్ వారి జీవితాల్ని చీకట్లోకి నెట్టే మత్తు కాకూడదు. ఏది మంచి, ఏది చెడో తెలుసుకునే విచక్షణను టీనేజర్స్ ప్రదర్శిస్తారని వారి మీదే భరోసా వేయకూడదు. పేరెంట్స్ కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.